So guys, welcome to my new vlog in my channel Gau Studio. సో వ్లాగ్ అంతా మంచిగా ఉన్నా కూడా ఏదో ఒక చిన్న మైనస్ అవుతుంది వ్లాగ్లో. అంటే చాలామంది చెప్పింది ఏంటంటే ఆడియో. సో ఐ రెస్పెక్ట్ ద వర్డ్స్, నేను యాక్సెప్ట్ చేస్తాను. వాయిస్ అనేది కొంచెం ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని రీఫిల్ చేయడానికి నేను ఒక మైక్ అనేది కొన్నా. ఇది వచ్చేసి హాలీల్యాండ్ లాక్ M2 బ్యూటిఫుల్ మైక్. ఇది వైర్లెస్ మైక్. సో ఈ మైక్ అడ్వాంటేజ్ ఏంటిది, ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు చూపిస్తా. ముందైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. సో గైస్, ఇది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాము. కార్డ్, ద కార్డ్ వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు టచ్. ఓకే, అండ్ దీంట్లో స్టిక్కర్స్ వచ్చాయి, స్మైలీస్. ఈ స్టిక్కర్స్ మైక్కి అటాచ్ చేస్తారు. అండ్ ఇది యూజర్ మాన్యువల్, యూజర్ గైడ్, ఎలా వాడాలి ఏంటిది అనేది ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అండ్ మనం బాక్స్ ఇస్తే, సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ మినీ బాక్స్ అనేది వచ్చింది. సో దిస్ ద మైక్ బాక్స్. సో దీంట్లో 2 మైక్స్ వచ్చినాయి. 1 మైక్, 2 మైక్, ఇది రిసీవర్. సో చాలా చిన్నగా ఉంది అండ్ మంచి కేస్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రిసీవర్సే. 2 రిసీవర్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి USB అండ్ ఇంకొకటి వచ్చేసి లైట్నింగ్ పోర్ట్ అనుకుంటా ఇది. సో దీన్ని ఈజీ టు చార్జ్, ఈ విధంగా చార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యారింగ్ కేస్ వచ్చింది. సో దీంట్లో చూద్దాం ఏమేమి ఉంటాయో. బ్రాండింగ్ రాసింది హోలీల్యాండ్, మేడ్ టు ఇన్స్పైర్. ఇది వచ్చేసి కేబుల్, ఛార్జింగ్ కేబుల్ ఈ బాక్స్కి ఛార్జ్ చేయడానికి. అండ్ యాజ్ వెల్ యాజ్ రిసీవర్స్కి కూడా ఛార్జ్ చేయడానికి. ఇది వచ్చేసి రిసీవర్కును కెమెరా కనెక్టింగ్ కేబుల్. అండ్ ఇది డెడ్ క్యాట్స్. డెడ్ క్యాట్ కొంచెం పెద్దనే వచ్చింది, చిన్న మైక్కి పెద్ద డెడ్ క్యాట్. సో ఇది వాయిస్ని, నాయిస్ని తక్కువ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నెక్ బ్యాండ్. దీనిలో 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రేజీ. యాక్చువల్గా ఇది నెక్ బ్యాండ్. 2 నెక్ బ్యాండ్స్ వచ్చినాయి. సో దీని ఏం లేదు, నెక్లో వేసుకోవడమే. దీనికి ఈ మైక్ అనేది దీనికి కనెక్ట్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకొని ఇది నెక్ లాగా ఇలా యూజ్ చేసుకోవడమే. ఇది క్రేజీ ఉంది. ఇది సో దీంట్లో టూ బ్యాండ్స్ వచ్చినాయి.
టూ మైక్స్ కాబట్టి 2 బ్యాండ్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకేమొచ్చింది చూద్దాం. ఇది కూడా మ్యాగ్నెటిక్ పెన్స్ క్లిప్స్. ఇది కూడా దీనికి అటాచ్ చేయడమే. సో ఇది మ్యాగ్నెట్, దీనికి అటాచ్ చేసేసి ఇలా క్లిప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఏం లేదు, జస్ట్ దీనికి ఒక మ్యాగ్నెట్ వచ్చింది. అంటే ఇది మ్యాగ్నెట్తో కూడా మనం ఇలా ఇలా అటాచ్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. అంత ఈజీ అయిపోతుంది, ఈజీ టు యూస్. ఆర్ ఎల్స్ ఈ మ్యాగ్నెట్ రిమూవ్ చేసేసి ఇది కూడా మ్యాగ్నెటిక్ క్లిప్, దీన్ని కూడా అటాచ్ చేసుకొని మనం ఇలా పెట్టుకోవచ్చు. సింపుల్, చాలా బాగుంది, ఈజీ టు యూస్. అండ్ బాక్స్లో కూడా ఈజీగా పట్టేసి. ఇప్పుడు నేను మాట్లాడేది రికార్డ్ అయ్యేది ఫోన్లో డైరెక్ట్ వాయిస్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మైక్ కనెక్ట్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి మొబైల్కి కనెక్ట్ చేసేది సి పోర్ట్ రిసీవర్ మైక్. గైస్, ఇప్పుడు మీరు వింటున్న నా వాయిస్ వచ్చేసి హాలీల్యాండ్ లార్క్ M2 నుంచి నా వాయిస్ వింటున్నారు. సో ఇక్కడ లైట్ చూడండి, బ్లూ లైట్, ఇది కనెక్ట్ చేసుకున్న నా మొబైల్కి 15+ మొబైల్కి. సో ఇప్పుడు దీన్ని ఎలా కాలర్కి ఎలా అటాచ్ చేసుకుంటే చూడండి, ఇది జస్ట్ మ్యాగ్నెట్, జస్ట్ సింపుల్ టు యూస్ అంతే. సో ఈజీగా నా వ్లాగింగ్ నేను చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఏదైనా ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి, ఈ క్లిప్ వస్తుంది, ఈ క్లిప్కి మ్యాగ్నెట్ అటాచ్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇది ఎలా కనెక్ట్ చేసుకుంటా అనేది అది కూడా చెప్తాను. జస్ట్ ఇలా కనెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఈజీగా మనం మాట్లాడుకోవచ్చు అండ్ ఈజీగా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఏదైనా చిన్నపాటి ఇంటర్వ్యూస్, ఏదైనా షూట్స్ ఏదైనా ఉంటే. సో ఈజీ టు యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ మీరు ఏదైనా జిమ్లో వర్కౌట్ చేస్తున్నా, ఏదైనా కుకింగ్ వీడియోస్ చేస్తున్నా, సో మీకు ఈజీగా ఉండడానికి ఈ నెక్ బ్యాండ్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. సో ఈ నెక్ బ్యాండ్కి ఏం లేదు, ఇది కూడా మ్యాగ్నెట్, జస్ట్ ఇలా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇది అటాచ్ చేసుకొని నార్మల్గా ఇలా మెడలో వేసుకోవచ్చు, కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుంది. సో అంతే, ఈజీ టు వ్లాగ్. సో ఇప్పుడు దీనిలో ఒక ఆప్షన్ ఉంది, దీంట్లో వచ్చేసి ఇక్కడ బ్లూ లైట్ ఆన్ అయింది కదా, ఇది వచ్చేసి వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇక్కడ ఎల్లో బటన్ ఉంది, దీన్ని ట్యాప్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. ఇక్కడ యూజ్ అయితే అంటే మనకు బయట ఎక్కువ ట్రాఫిక్ ఏరియాస్లలో కానీ, లేకుంటే ఏదైనా ఈవెంట్స్లో వెళ్ళినప్పుడు కానీ ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇంకొకసారి వినిపిస్తాను. ఈ ట్యాప్ చేశాను, బ్లూ కలర్ లైట్ వచ్చింది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ది మనం బయట కూడా ఒకసారి వినిపిస్తాను మీకు, ఎలా నా వాయిస్ ఎలా వస్తుంది అనేది. నెక్స్ట్ ఎట్లా మీరు నా వ్లాగ్ చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోతుంది నెక్స్ట్. సో ఇది బెటర్ టు యూస్ అండ్ ఈజీ టు యూస్ అండ్ బెస్ట్ మైక్ నేను చెప్పుకోవచ్చు. ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. యా, థ్యాంక్ యూ.